గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా మేము స్పష్టమైన ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ పార్టీకి మించి కూడా కొన్ని చోట్ల మేము లీడ్లో ఉంటాము అని చెప్పేసి. కానీ ట్రెండ్స్ చూస్తే మీకు ఏమైనా అనిపిస్తోందా? సహజంగానే స్థానిక సంస్థల ఎన్నికలు అధికారంలో ఎవరుంటే ఆ పార్టీకి అనుకూలంగా కొంత ఫలితాలు అనుకూలిస్తుంది. కానీ పోయినసారి మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు 85% నుంచి 90% మాకు అనుకూలంగా వచ్చినాయి. మొత్తం మున్సిపాలిటీలు ఏకంగా మేమే గెలుచుకోగలిగాం. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మిక్స్డ్ రిజల్ట్ రాబోతా ఉంది. ఒక గంట సేపు 2 గంటలలో దాదాపుగా నాకు తెలిసి ఫలితాలు బయటికి రావచ్చు మెజారిటీగా. ఎట్టి పరిస్థితులలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలు ఎండగట్టడానికి ఈ ఎన్నికల్ని ఒక వేదికగా ఉపయోగించుకునే పరిస్థితి మాత్రం ఒప్పుకుంటా ఉంది. రైట్, అంటే ఎండగడితే ఖచ్చితంగా నిజంగా అధికార కాంగ్రెస్ పార్టీని ఎండగడితే గనక కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రావు, బీఆర్ఎస్ కు వస్తాయి అని మీరు చెప్తూ ఉన్నారు. కానీ ట్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ 116 మున్సిపాలిటీల్లో 68 లీడ్ 68కి సంబంధించి ఒక క్లారిటీ వస్తున్న పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు తాజాగా ఉన్న సమాచారం చెప్తూ ఉన్నాను. మల్లయ్య యాదవ్ గారు 50 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ హవా ఉంటే 14 వార్డుల్లో మాత్రమే బీఆర్ఎస్ లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ అవుట్ ఆఫ్ 7 కార్పొరేషన్స్ 2 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం చెప్తూ ఉన్నాను నేను. అదే అంటే మామూలుగా సంఖ్యాపరంగా మీకు ముందస్తుగా కొంత రావచ్చు, కానీ ఫలితాలు సంపూర్ణం అయిపోయేటప్పటికీ కొంత తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. మెజారిటీ స్థానాలు అని చెప్పిన 1-2 స్థానాలతోని అంటే వార్డు మెంబర్లు కౌన్సిలర్లతోని అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంటది. ఇండిపెండెంట్ గెలుస్తా ఉన్నారు. సిపిఐ సిపిఎం లాంటి వాళ్ళు అక్కడక్కడ 1-6 వాళ్ళు గెలుస్తారు. బీజేపీ వాళ్ళు పట్టణ ప్రాంతాలలో వాళ్ళ ప్రభావం చూపిపోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీగా మా స్థానాన్ని మేము నిలబెట్టుకోబోతా ఉన్నాం. మాకు గౌరవప్రదమైన స్థానాలు వస్తాయి. ఏది ఏమైనా చివరి వరకు చేస్తే గానీ దీన్ని సంపూర్ణమైన 2-3 గంటలు మాక్సిమం. మల్లయ్య యాదవ్ గారు, ఎన్నికలకు ముందు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు చెప్పడం వేరు, ఎన్నికల సమయంలో చెప్పడం వేరు, ఎన్నికల ప్రచారంలో చెప్పడం వేరు. కానీ ఒక 2-3 గంటల్లో క్లారిటీ వచ్చేసే ముందు మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో 116 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని చోట్ల గెలవబోతోంది అంటే 30+ అండి. 30+. ఓకే, అంటే మెజారిటీ స్థానాలు అధికార పార్టీకే వస్తాయి. ఓకే, అండ్ అవుట్ ఆఫ్ 7 కార్పొరేషన్స్ మీరు ఎక్కడైనా మీకు ఏమైనా హోప్స్ ఉన్నాయా? 1-2 గెలవబోతూ ఉన్నాము అని చెప్పి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2. ఏమేంటో చెప్పగలరా? ఎక్కడైనా రావచ్చు, 2 అయితే వస్తాయి. ఎక్కడైనా రావచ్చు అంటారా? 2 వస్తాయి. రైట్. ఒక చరణ్ కౌశిక్ గారు నమస్తే. మీరు ఉన్నారు కదా, లైన్లోనే ఉన్నారు కదా. ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా మల్లయ్య యాదవ్ గారు ఎక్స్ఎమ్మెల్యే ఆయన స్పష్టంగా చెప్పేస్తూ ఉన్నారు, స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటాయి అని చెప్పేసి దాన్ని నేను చెప్పిన దాంతో ఆయన ఏకీభవిస్తూ ఉన్నారు. మీకే ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పి ఆయన కూడా ప్రెడిక్ట్ చేస్తున్న పరిస్థితి. సార్, అప్పటికిప్పటి పరిస్థితి వేరుగా ఉంది. ఎందుకంటే 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో ఏకగ్రీవాలు 80 అయినాయి. అందులో 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ. ఈసారి ఏకగ్రీవాలు 12 మాత్రమే. 12లో 10 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్ మాత్రమే. అంటే చాలా పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిన మాట వాస్తవం. అధికార దర్పాన్ని ఎక్కడ కూడా ఉపయోగించలేదు. చాలా డెమోక్రటిక్ వల్లే తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మొత్తం మేమే గెలవాలి,